అండి, డబుల్ కా మీఠా స్వీట్ అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే ఒక 8 బ్రెడ్లు అయితే తీసుకొని దాని చుట్టూ ఉన్నది అయితే కోసేసుకున్నానండి. ఇవి వేస్ట్గా పడేయకుండా టీలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పావు లీటర్ పాలు అయితే తీసుకొని సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కాగిపోయాక కోసి పెట్టుకుని బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని టిష్యూ పేపర్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో కప్ షుగర్ వేసుకొని కప్పు నీళ్ళు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిపోయాక వేపు పెట్టుకుని బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని బాగా కిందకి మీద తిప్పేసుకొని ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని డీస్ అంతా సర్ది పెట్టుకోవాలండి. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పైనుంచి పాలు కూడా వేసుకొని కాసేపు మరగనిచ్చి దింపేసుకోవటమేనండి. చాలా టేస్టీ స్వీట్ అయితే రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.